ప్రభాస్ కెరీర్లో తొలిసారిగా పూర్తిస్థాయి హారర్ ఫాంటసీ ప్లస్ కామెడీ జానర్లో వచ్చిన సినిమా ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, కాన్సెప్ట్ పరంగా ఆసక్తికరంగా ఉన్నా తెరపై మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. కథ విషయానికి వస్తే, అల్జీమర్స్తో బాధపడే గంగమ్మ, జరీనా వాహబ్, తన భర్త జ్ఞాపకాలతోనే జీవిస్తుంది. ఆమె మనవడు రాజు, ప్రభాస్, తన తాత పెకమేడల కనకరాజు, సంజయ్ దత్ కోసం చేసే అన్వేషణ హైదరాబాద్లో ఊహించని నిజాలను బయటపెడుతుంది. తాత నిజానికి ఆత్మగా మారాడని, అతని లోభమే కథకు మూలమని తెలిసిన తర్వాత రాజు, కనకరాజు మధ్య జరిగే సంఘర్షణే సినిమా ప్రధానాంశం. ప్లస్ పాయింట్స్ ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత పూర్తిగా కామెడీ వైపు రావడం ఒక ప్లస్. కొన్ని సన్నివేశాల్లో ఆయన ప్రయత్నం వర్క్ అయింది. సత్యతో కలిసిన సీన్స్ కొంతవరకు నవ్వులు పూయిస్తాయి. జరీనా వాహబ్ పాత్రకు ఎమోషనల్ వెయిట్ ఉంది. ఆమె నటన కొన్ని చోట్ల హృదయాన్ని తాకుతుంది. సంజయ్ దత్ పాత్ర బలంగా డిజైన్ చేయబడింది. ప్రభాస్తో ఆయన చేసే మానసిక ఆటలు ఆసక్తిని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్లో కొన్ని ప్రత్యేక సన్నివేశాలు, నీడల సీన్, హాస్పిటల్ ఎమోషనల్ సీక్వెన్స్, బోమన్ ఇరానీతో మైండ్ గేమ్స్ సినిమాను కొంత ఎలివేట్ చేస్తాయి. మైనస్ పాయింట్స్ మారుతి భారీ స్కేల్లో చెప్పాలనుకున్న కథ, బలమైన రాత లేకపోవడం వల్ల తెరపై నిలబడలేదు. కామెడీ సీన్స్ చాలా చోట్ల ఫ్లాట్గా మారాయి. టోన్ అసమతుల్యం కావడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవ్వడం కష్టం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ పాత్రలు కేవలం అలంకారంగా మిగిలిపోయాయి. పాటలు కథను ముందుకు నడపకుండా సస్పెన్స్ను బ్రేక్ చేస్తాయి. ముఖ్యంగా నాచే నాచే పాట పూర్తిగా అవసరం లేనిదిగా అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ సరైన వినియోగం లేకుండా వృధా అయ్యాయి. దాదాపు 3 గంటల నిడివి సినిమాకు పెద్ద మైనస్. టెక్నికల్ అంశాలు థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ శబ్దంతో ఉండటం వల్ల సన్నివేశాల ప్రభావం తగ్గింది. కార్తిక్ పలని సినిమాటోగ్రఫీ సగటుగా ఉంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ మరింత షార్ప్గా ఉండాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్. సీజీ వర్క్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. మొత్తంగా ది రాజా సాబ్ సినిమా కొన్ని మంచి క్షణాలు ఉన్నా అవి పూర్తిస్థాయి అనుభూతిని ఇవ్వలేకపోయాయి. ప్రభాస్ కామెడీ ప్రయత్నం నిజాయితీగా ఉన్నా కథనం బలహీనత వల్ల అది నిలబడలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని మెరుపులు తప్ప సినిమా మొత్తంగా సగటు స్థాయిలోనే నిలిచింది. డైహార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ లేదా హారర్ ఫాంటసీ జానర్ ఇష్టపడేవారు అంచనాలు తగ్గించుకుని చూడవచ్చు.